నమస్తే నేను వంశీ వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ ఆంధ్రప్రదేశ్ను వణికిస్తున్న మంతా తుఫాన్ తెలంగాణపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులపైకి నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల వరద ప్రవాహంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోంది. ఇప్పటికే హిమాయత్ సాగర్ 10 గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. జంట జలాశయాల నుంచి మూసీలోకి 6,600 క్యూసెక్ల వరదను వదులుతున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని జనాన్ని అలర్ట్ చేస్తున్నారు. అటు మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరిన పరిస్థితి. ఇక డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, మహబూబాబాద్లో కోనార్క్ ఎక్స్ప్రెస్లను అధికారులు నిలిపివేశారు. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలోనూ భారీ వర్షాలు దంచుకొడుతున్న పరిస్థితి. అటు నాగర్ కర్నూలు జిల్లా ఉప్పనంతులలో అత్యధికంగా 20.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్లో 19.7 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లా తెల్దేవరపల్లిలో 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు నాగర్ కర్నూలు జిల్లాలోని ఉరవకొండ, కల్వకుర్తి, వెల్దండ, అమన్గల్, వంగూరు, చారగొండ మండలాల్లో వర్షం దంచుకొడుతోంది. దీంతో మందవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఎర్రవెల్లి, గోకారం గ్రామాల మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. భైరాపూర్ వద్ద రోడ్డుపై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అచ్చంపేట, శ్రీశైలం ప్రధాన రహదారిపై చంద్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జిపై నుంచి నీరు వెళ్తోంది. మిడ్జల్ మండలం కొత్తూరు, వెలుగోముల మధ్య దుందిబివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పలు గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇక తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ హెచ్చరికలతో తెలంగాణ సర్కార్ కూడా అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల అధికారులను ప్రభుత్వం అలర్ట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది సర్కార్. జిల్లాలో ఉన్న పరిస్థితులపై ఐ న్యూస్ ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉన్నారు. ఇక మనం కూడా దృశ్యాలను చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్కడికక్కడ వరద పోటెత్తుతున్న పరిస్థితులు. మొత్తంగా చెట్లు చాలా వరకు నేల కొరిగాయి. ఆ చెట్లను ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు, ట్రిమ్ చేస్తూ ఉన్నారు కొమ్మలను. మొత్తంగా రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితులు మనకు స్క్రీన్ పై క్లియర్ కట్గా చూడవచ్చు. ఇక మనం ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో కూడా చూస్తున్నాం. 108 సిబ్బంది వెళ్లటానికి చెట్టు అడ్డుపడడంతో వారే గొడ్డలిని చేతబూని రోడ్డును క్లియర్ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఎక్కడికక్కడ తుఫాను ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చూస్తున్నాం నల్గొండ జిల్లాను కూడా తుఫాన్ తాకింది. వాస్తవంగా మనం చూస్తుంటాం నల్గొండ జిల్లాలో ఇప్పుడు వరి పంటలు కోతకొస్తూ ఉంటాయి. కోతకొచ్చే దశ, అదేవిధంగా కొన్ని పొట్టదశలో కూడా ఉంటున్న పరిస్థితి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా వరి సాగు ఎక్కువగా సాగుతుంది. వరి రైతులపై ఎంతవరకు ప్రభావం పడింది, ఏంటి పూర్తి అప్డేట్స్? వంశీ, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతం చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏపీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి హుజూర్నగర్, మిర్యాలగూడ, కోదాడ, దేవరకొండ నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రభావం చూపిందని కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా అన్నదాతలకు ఈ అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ కాలం ఎక్కువగా వరిగోస్తారు, ధాన్యం మొత్తం కూడా ఐకేపీ సెంటర్లకు అమ్మకానికి తీసుకొస్తారు. ఇప్పుడిప్పుడే వరి కోతలకు సిద్ధమవుతున్నటువంటి వరి పంటలు మొత్తం కూడా ఈ అకాల వర్షానికి మొత్తం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వరి కోసినటువంటి ధాన్యం మొత్తం కూడా ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చారు, మార్కెట్లకు తీసుకొచ్చారు. ఆ ధాన్యం మొత్తం కూడా పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ అకాల వర్షం మాత్రం రైతన్నను నష్టాల్లోకి నెట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మరోవైపు దేవరకొండ నియోజకవర్గంలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు కొమ్మైపల్లి ఎస్టీ గురుకుల పాఠశాల మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గత రాత్రి మొత్తం కూడా విద్యార్థులు బిక్కుమంటూ కూడా కాలం గడిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి ప్రహారీ గోడ లేకపోవడం, పక్కనే ఉన్నటువంటి డిండివాగు మొత్తం కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వరద నీరు మొత్తం కూడా ఆ పాఠశాల భవనంలోకి చేరింది. దీంతో ఎక్కువగా పెరుగుతున్న వరదను చూసి కూడా భయాందోళనకు గురైనటువంటి విద్యార్థులు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కు పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గత తెల్లారే వరకు కూడా బిక్కుమంటూ కూడా కాలం గడిపారు. ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాఠశాలకు చేరుకున్నారు. అందులో ఉన్నటువంటి దాదాపు 500 మంది విద్యార్థులు, గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులను మొత్తం కూడా తాడు సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాఠశాల సిబ్బంది 20 మంది స్టాఫ్ని కూడా పోలీసులు సురక్షిత ప్రాంతానికైతే తరలించారు. వారందరినీ కూడా దేవరకొండ బీసీ హాస్టళ్లకు తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక చందంపేట, అదేవిధంగా కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము, చింతపల్లి మండలాలకు సంబంధించి
చాలా గ్రామాలు కూడా వరద జల దిగ్బంధాలు చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా గ్రామాల ప్రజలకు కూడా సమాజానికి సంబంధాలు తెగిపోయేటువంటి పరిస్థితులు కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. దీంతో రెవెన్యూ సంబంధించిన అధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా రెవెన్యూ అధికారులు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పురాతన భవనాలను మొత్తం కూడా ఖాళీ చేయాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ముగ్గురు కలెక్టర్లు 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికెక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఏ చిన్న ఘటన జరిగినా అలర్ట్ అయ్యేందుకు కూడా ఇటు పోలీస్ ఫోర్స్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరోవైపు హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా పోలీసులు రెవెన్యూ అధికారులు అయితే అలర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు హైదరాబాద్కు కూతబడి దూరంలో ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు వద్ద మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో జూలూరు అదేవిధంగా రుద్రవెల్లి లో లెవెల్ బ్రిడ్జ్ పై కూడా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు చర్యగా కూడా ఇరువైపులా బారికేడ్లు అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఒలిగొండ మండలం సంఘం వద్ద కూడా పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. మొత్తానికైతే మరో 24 గంటల పాటు తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అలర్ట్ అయ్యారు. రెవెన్యూ ఆయా మండలాలకు సంబంధించిన రెవెన్యూ అధికారులను కూడా అలర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ కిరణ్.